సో లాస్ట్ క్లాస్లో మనము స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ గురించి చూసుకున్నాము. సో జనరల్గా మూత్రపిండాలు మూత్రాన్ని ఏర్పరుస్తాయి. కిడ్నీస్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ యూరిన్. కిడ్నీస్లో స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఏంటి అంటే నెఫ్రాన్స్. నెఫ్రాన్స్ ఆర్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ కిడ్నీస్. ఈ నెఫ్రాన్స్లోనే మనకి యూరిన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. యూరిన్ ఎక్కడ ఫామ్ అవుతుంది? నెఫ్రాన్స్లో. ఈ నెఫ్రాన్స్ నియర్లీ 1.3 to 1.8 మిలియన్స్ నెఫ్రాన్స్ ఉంటాయని చెప్పాను కిడ్నీస్లో. ఓకే, సో జనరల్గా యూరిన్ ఫార్మేషన్ అనేది 3 స్టెప్స్లో ఫామ్ అవుతుంది. నేను ఆల్రెడీ చెప్పాను. ఇఫ్ యూ సీ ద స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ ఏమేమి ఉన్నాయి? మాల్ఫిజియన్ బాడీ అంటే గ్లోమరులస్ ప్లస్ బోమెన్స్ క్యాప్సిల్ని కలిపితే మాల్ఫిజియన్ బాడీ అంటాం. బోమెన్స్ క్యాప్సిల్ ప్లస్ గ్లోమరులస్ రెండింటిని కలిపి మాల్ఫిజియన్ దేహం అంటాము. సో ఇక్కడ గ్లోమరులార్ ఫిల్ట్రేషన్ ఫస్ట్ స్టెప్ జరుగుతుంది. ప్రెజర్ ఫిల్ట్రేషన్ ఆర్ గ్లోమరులార్ ఫిల్ట్రేషన్ అంటారు. దీనే గుచ్చగాలనం అంటారు. సో ఈ రీజన్లో మనకి గ్లోమరులార్ ఫిల్ట్రేషన్ జరుగుతుందన్నమాట. ఇది 2 మార్క్స్కి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్. సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్ వచ్చేసి హెన్లీస్ లూప్స్ ఆఫ్ హెన్లీలో ప్రాక్సిమల్ కన్వర్టెడ్ ట్యూబ్యూల్లో జరుగుతుంది. సో సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్. నెక్స్ట్ వచ్చేసి ట్యూబులార్ సెక్రేషన్. 3 స్టెప్స్లో మనకి యూరిన్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. యూరిన్ అనేది ఎన్ని స్టెప్స్లో ఫామ్ అవుతుంది? 3 స్టెప్స్. గ్లోమరులార్ ఫిల్ట్రేషన్ ఆర్ ప్రెజర్ ఫిల్ట్రేషన్, నెక్స్ట్ సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్, ట్యూబులార్ సెక్రేషన్. 3 స్టెప్స్లో జరుగుతుంది. సో ఒక్కొక్క స్టెప్ని క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ప్రెజర్ ఫిల్ట్రేషన్ ఆర్ గ్లోమరులార్ ఫిల్ట్రేషన్. దీన్నే మనము గుచ్చగాలనము అంటాము. ఓకే, బ్లడ్ అనేది రీనల్ ఆర్టరీ ద్వారా ఆర్టరియోల్స్ నుండి గ్లోమరులస్లోకి వెళ్తుంది, అవునా? సో ఇక్కడ ఆఫరెంట్ ఆర్టరీ అభివాహిక ధమని ద్వారా రక్తం అనేది గుచ్చగాలనంలోనికి వెళ్తుంది. గ్లోమరులస్ నెట్వర్క్ ఆఫ్ క్యాపిలరీస్ని మనం గ్లోమరులస్ అంటామని చెప్పాను. నెట్వర్క్ ఆఫ్ క్యాపిలరీస్, బ్లడ్ క్యాపిలరీస్ని మనం ఏమంటాము? గ్లోమరులస్ అన్నాం. సో ఇప్పుడు బ్లడ్ అనేది ఆఫరెంట్ ఆర్టరీ ద్వారా గ్లోమరులస్లోకి ఎంటర్ అయింది. సో ఇక్కడ ఏమవుతుందంటే బ్లడ్ అనేది ఫిల్టర్ అవుతుంది. ఎలా ఫిల్టర్ అవుతుంది? సో ఆల్రెడీ నేను చెప్పాను, గ్లోమరులస్ గోడలకి 3 లేయర్స్ ఉంటాయి. వాటికి చిన్న చిన్న రంధ్రాలు స్పోర్స్ ఉంటాయి, స్లిట్స్, ఫెనిస్ట్రే అంటాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ బోమెన్స్ కూలికకి కూడా మనకి ఈ లేయర్ 2 లేయర్డ్ వాల్ అని చెప్పాను. ఈ వాల్ 2 లేయర్లతో ఏర్పడుతుంది. ఓకే, విసరల్ అండ్ పెరైటల్ లేయర్ అని చెప్పాను. సో అక్కడ మనకి పోడోసైట్లు అని ఉంటాయి. దీనిపైన ఫెనిస్ట్రే, చిన్న చిన్న స్లిట్స్, పోర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఏదైతే బ్లడ్ ప్రెషర్తో వస్తుందో ఆ ప్రెషర్తో వచ్చినటువంటి బ్లడ్ అంతా కూడా గ్లోమరులస్లో ఫిల్టర్ అవుతుంది. సో అన్ని పదార్థాలు ఎక్సెప్ట్ బ్లడ్ సెల్స్ అండ్ లార్జ్ ప్రోటీన్స్, పెద్ద పెద్ద ప్రోటీన్లు ఉంటాయి కదా, అవి రక్త కణాలు అంటే ఆర్బీసీ, రెడ్ బ్లడ్ సెల్స్, డబ్ల్యూబీసీ, మళ్ళీ అంటే వైట్ బ్లడ్ సెల్స్ మరియు బ్లడ్ ప్లేట్లెట్స్, ఇవి మాత్రము ఫిల్టర్ అవ్వవు. మిగతా అంతా బ్లడ్ అంతా కూడా నెక్స్ట్ బోమెన్స్ క్యాప్సిల్లోనికి ఎంటర్ అవుతుంది. దీన్ని ఇప్పుడు మనము అల్ట్రా ఫిల్ట్రేట్ అంటారు. దీన్ని ఏమంటారు? అల్ట్రా ఫిల్ట్రేట్ అంటారు. సో ఇక్కడ మనకి ఎన్నో కావాల్సినటువంటి పదార్థాలు, అయాన్లు, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ అయాన్లన్నీ కూడా మళ్ళీ బ్లడ్లోనికి పునఃశోషింపబడాలి, రీఅబ్జార్బ్ అవ్వాలి. సో అవి రీఅబ్జార్బ్ అవ్వాలనేది నెక్స్ట్ స్టెప్లో జరుగుతాయి. సో ఫస్ట్ ఏదైతే ఇక్కడ బ్లడ్ ద్వారా రీనల్ ఆర్టరీ ద్వారా రక్తం అనేది అంటే ఆఫరెంట్ ఆర్టరియోల్ ద్వారా బ్లడ్ అనేది గ్లోమరులస్ నుండి రావడం జరుగుతుంది. ఇక్కడ గ్లోమరులస్లో ఎక్కువ ప్రెషర్తో వస్తుంది కాబట్టి, ఓకే, ఈ ప్రెషర్తో వస్తుంది, అక్కడ వేస్ట్ మెటీరియల్స్ అనేవి కొంచెం ఫిల్టర్ అవుతాయి. నెక్స్ట్ ఎక్కడ బోమెన్స్ క్యాప్సిల్లోనికి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ జరిగేటువంటి ప్రాసెస్ని మనం గ్లోమరులార్ ఫిల్ట్రేషన్ అంటాము. ఏమంటాం? గ్లోమరులార్ ఫిల్ట్రేషన్. ఓకే, పోడోసైట్స్ ఇక్కడ మళ్ళీ గ్లోమరులస్ బ్లడ్ ఎండోథీలియల్ లేయర్స్లో ఉన్నటువంటి హోల్స్, పోర్స్ ద్వారా బ్లడ్ అనేది ఫిల్టర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఫామ్ అయినటువంటి ఈ సబ్స్టెన్స్ని మనం ఇప్పుడు అల్ట్రా ఫిల్ట్రేట్ అంటాము. ఓకే, నెక్స్ట్ ఇందులో ఎన్నో అవసరమైనటువంటి పదార్థాలు ఉన్నాయి, సబ్స్టెన్సెస్, అవన్నీ కూడా రీఅబ్జార్బ్ అవ్వాలి బ్లడ్లోనికి. సో అలా రీఅబ్జార్బ్ అవ్వడానికి నెక్స్ట్ సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. వర్ణాత్మక పునఃశేషణ అంటారు. సో సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతుందన్నమాట. మ్యాక్సిమం 99% అన్నీ కూడా రీఅబ్జార్బ్ అవుతాయి. జనరల్గా 3 ప్రాసెస్లో జరగచ్చు. ఆస్మాసిస్, డిఫ్యూజన్ అండ్ యాక్టివ్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా జరగచ్చు అనమాట. సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్ అనేది జనరల్గా 99% అన్నీ కూడా రీఅబ్జార్బ్ అయిపోతాయి.
అల్ట్రా ఫిల్ట్రేట్లో ఉన్నటువంటి అన్నీ కూడా ఇప్పుడు ఇది అల్ట్రా ఫిల్ట్రేట్ అంటాను చెప్పాను కదా. సో ఈ అల్ట్రా ఫిల్ట్రేట్లో ఉన్నటువంటి అన్ని సబ్స్టెన్సెస్ మ్యాక్సిమం అన్నీ కూడా రీఅబ్జార్బ్ అయిపోతాయి. సో ఆస్మోసిస్ ద్వారా కావచ్చు, డిఫ్యూజన్ ద్వారా కావచ్చు, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా కావచ్చు. సో వాటర్ అండ్ గ్లూకోజ్, సమ్ ఆఫ్ ది వాటర్ అండ్ గ్లూకోజ్ ఏమవుతాయి ఆస్మోసిస్ పద్ధతి ద్వారా ఇవి అంటే కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ బేస్ చేసుకొని ఇవి డిఫ్యూజ్ అయిపోతాయి. డిఫ్యూజన్ అవ్వచ్చు లేదా ఆస్మోసిస్ ద్వారా కూడా ఇవి రీఅబ్జార్బ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్స్ ఉంటాయి కదా, కొన్ని సాల్ట్స్ Na+ ఇలాంటి సాల్ట్స్ అన్నీ కూడా యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఇవి రీఅబ్జార్బ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డిసెండింగ్ లింబ్ అండ్ అసెండింగ్ లింబ్లో దీన్ని డిసెండింగ్ లింబ్ అంటాము. డిసెండింగ్ లింబ్, ఇది అసెండింగ్ లింబ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అసెండింగ్ లింబ్. సో ఈ అసెండింగ్ లింబ్లో 2 పార్ట్స్ ఉన్నాయి, థిన్ వాల్డ్, థిక్ వాల్డ్. సో ఇక్కడ ఏమవుతాయంటే వాటర్ అంతా కూడా బ్లడ్లోకి రావడం జరుగుతుంది, రీఅబ్జార్బ్ అయ్యాయి బ్లడ్లోనికి. నెక్స్ట్ ఈ వాటర్ అంతా రీఅబ్జార్బ్ అయిపోతాయి కాబట్టి ఈ లూప్స్ ఆఫ్ హెన్లీలో ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో గాఢత కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువైపోయింది కాబట్టి ఈ NaCl కూడా బయటికి రావడం జరుగుతుంది అనమాట దీంతోపాటు. సో న్యూట్రలైజ్ అవ్వడానికి. నెక్స్ట్ NaCl ఇక్కడ దూరస్థ మరి ఏంటారు థిన్ వాల్డ్ అండ్ థిక్ వాల్డ్ అసెండింగ్ లింబ్స్ ఉన్నాయి కదా, వాటి నుంచి NaCl అనేది బ్లడ్లోనికి రీఅబ్జార్బ్ అయిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ డిసెండింగ్ లింబ్లో వాటర్, అసెండింగ్ లింబ్స్లో మనకి సాల్ట్స్ అనేవి రీఅబ్జార్బ్ అయ్యాయి. ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది, లూప్స్ ఆఫ్ హెన్లీ అంటాం దీన్ని. ఓకే, ఇదంతా మెడ్యులా రీజన్లో ఉంటుంది, దవ్వ ప్రాంతంలో ఉంటాయి. అదే బోమెన్స్ క్యాప్స్యూల్ అండ్ గ్లోమెరులస్ వచ్చేసి కార్టెక్స్ రీజన్లో ఉంటాయి అన్నమాట, కార్టికల్ రీజన్లో ఉంటాయి. నెక్స్ట్ డిస్టల్ కన్వర్టర్ ట్యూబ్ ఉంది కదా, అక్కడ వాటర్ రీఅబ్జార్బ్ అయిపోతుంది, వాటర్ అంతా కూడా పునఃశోషింపబడుతుంది. అండ్ బైకార్బోనేట్ అయాన్లు NaCl కూడా ఇది రీఅబ్జార్బ్ అయిపోతాయి. ఇవి రీఅబ్జార్బ్ అయిపోయినాయి అంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి కాబట్టి వాటిని న్యూట్రలైజ్ చేయడానికి K+H+ అయాన్లు pHని మెయింటైన్ చేయడానికి. లేకపోతే ఏమవుతుంది మనకి ఈ రీనల్ ట్యూబ్యూల్స్ అనేవి పాడైపోతాయి. కాన్సన్ట్రేషన్ లెవెల్స్, అయానిక్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గిపోయినా పెరిగినా మళ్ళీ మనకి ఈ న్యూరాన్ పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి వాటిని మెయింటైన్ చేయడానికి ఏవైతే రీఅబ్జార్బ్ అవుతున్నాయో వాటికి బ్యాలెన్స్ చేయడానికి మనకి K+H+ NH+3 అంటే అమోనియం అయాన్లు కావచ్చు, H+ అయాన్స్ ఇవన్నీ కూడా యూరిన్లోనికి అల్ట్రా ఫిల్ట్రేట్లోనికి కలుస్తాయి అన్నమాట. యూరిన్లోకి వెళ్తాయి. Na+H2O వాటర్, బైకార్బోనేట్ అయాన్స్ అన్నీ కూడా బ్లడ్లోనికి వెళ్ళడం జరుగుతుంది. వాటిని బ్యాలెన్స్ చేయడానికి K+H+ అయాన్లు యూరిన్లోనికి వెళ్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ట్యూబులర్ సెక్రెషన్స్. సో ట్యూబుల్స్ సెక్రెట్ చేశాయని చెప్పాను కదా, అవి ఏంటి అంటే కొంత అమౌంట్ యూరియా అనేది కలెక్టింగ్ డక్ట్ నుంచి బ్లడ్లోనికి విడుదలవుతుందన్నమాట. ఎందుకంటే ఈ కొంత అమౌంట్ యూరియా ఉండాలి బ్లడ్లో టు మెయింటైన్ ద అయానిక్ బ్యాలెన్స్, ఆస్మోలారిటీని మెయింటైన్ చేయడానికి కొంత అమౌంట్ యూరియా అనేది బ్లడ్లో ఉండాలి. సో ట్యూబులర్ సెక్రేషన్స్లో అయాన్స్, క్రియాటినైన్, యూరియా ఇవన్నీ బ్లడ్లో నుంచి ఫిల్టర్లోనికి వెళ్తాయి అన్నమాట. ఏమేమి వెళ్తాయి ఫిల్టర్లోనికి? అయాన్లు, ఓకే, Na+K+ అయాన్లు, క్రియాటిన్ అవసరం లేని పదార్థాలన్నీ కూడా, యూరియా ఇవన్నీ కూడా కలెక్టింగ్ డక్ట్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అవసరమైనటువంటి పదార్థాలు అన్నీ కూడా మనకి బ్లడ్లోకి రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా ఫైనల్గా మనకి కాన్సన్ట్రేటెడ్ యూరిన్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా కలెక్టింగ్ డక్ట్లోనికి వెళ్తాయి. ఓకే, నెక్స్ట్ ఈ కలెక్టింగ్ డక్ట్స్ అన్నీ కలిసి పెల్విక్స్లోనికి ఎంటర్ అవుతాయి. పెల్విక్స్ నుంచి ఫైనల్గా యూరిటర్స్లోనికి ఓపెన్ అవుతాయి అన్నమాట. ఫైనల్గా యూరిన్ అనేది యూరినరీ బ్లాడర్లోనికి రావడం జరుగుతుంది. ఓకే, సో వన్స్ అగైన్ గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రెషర్ 10 mg నుంచి, అంటే ఇక్కడ 10 mg నుంచి నియర్లీ 10 mg ఉంటుందన్నమాట ప్రెషర్. అండ్ ఇక్కడ ప్రోటీన్స్, బ్లడ్ సెల్స్ అన్నీ కూడా ఈఫరెంట్ ఆర్టీరియోల్ ద్వారా బ్లడ్లోనికి వెళ్ళడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఫామ్ అయినటువంటి యూరిన్ని మనం అల్ట్రా ఫిల్ట్రేట్ అంటాం. జనరల్గా పర్ మినిట్ 125 ml ఆఫ్ యూరిన్ అనేది ఫామ్ అవుతుంది. పర్ మినిట్ అల్ట్రా ఫిల్ట్రేట్ ఎంత ఫామ్ అవుతుంది? 125 ml పర్ మినిట్ ఫామ్ అవుతుంది. అంటే పర్ డే 180 లీటర్స్ మనకు ఫామ్ అవుతుంది. కానీ యూరిన్ మనకు బయటికి వెళ్ళడం ఎంత వెళ్తుంది? 1 to 1.5 లీటర్ మాత్రమే మనకు బయటికి యూరిన్గా వెళ్తుంది. అంటే 180 లీటర్స్లో
1 to 1.5 లీటర్స్ మాత్రమే యూరిన్గా ఫామ్ అవుతుంది. అంటే రిమైనింగ్ 99% వాటర్ అంతా కూడా పునఃశోషింపబడింది, రీఅబ్జర్వ్ అయిపోయింది అనమాట బ్లడ్లోనికి. అర్థమైందా? 180 లీటర్స్ అల్ట్రాఫిల్ట్రేట్ ఫామ్ అయింది పర్ డే. కానీ అవుట్ ఆఫ్ దట్ ఓన్లీ 1 to 1.5 లీటర్స్ మాత్రమే యూరిన్గా ఫామ్ అయింది. సో రిమైనింగ్ 99% అంతా కూడా రీఅబ్జర్వ్ అయిపోయింది బ్లడ్లోనికి. ఓకే, నెక్స్ట్. సో ఈ 99% అంతా సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్ ద్వారా, అంటే ఎసెన్షియల్ సబ్స్టెన్స్ అవసరమైనటువంటి పదార్థాలన్నీ కూడా రీఅబ్జార్బ్ అయిపోతాయి. అండ్ రిమైనింగ్ 85% సబ్స్టెన్సెస్ అన్నీ కూడా ఆబ్లిగేటరీ లేదా మ్యాండేటరీ, ఖచ్చితంగా ఇవి రీఅబ్జార్బ్ అయిపోవాలి. అవన్నీ కూడా రీఅబ్జార్బ్ అవుతాయి. అండ్ ట్యూబులర్ సెక్రేషన్స్లో చూసుకున్నట్లయితే అయాన్లు H+K+, అంటే ట్యూబ్యూల్స్, ఈ ట్యూబ్స్ ఉన్నాయి కదా, కన్వర్టెడ్ ట్యూబ్యూల్స్ కావచ్చు, డిజిటల్ అండ్ ప్రాక్సిమల్ కన్వర్టెడ్ ట్యూబ్యూల్, లూప్స్ ఆఫ్ హెన్లీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా కొన్ని అయాన్లను తయారు చేసుకుంటాయి. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి Na+K+, Na+HCO3- అయాన్స్, ఈ అన్ని అయాన్స్ కూడా బ్లడ్లోనికి వెళ్ళినప్పుడు ట్యూబ్యూల్లో కాన్సన్ట్రేషన్ తగ్గే అవకాశం ఉంది, గాఢత తగ్గే అవకాశం ఉంది. సో అప్పుడు ఈ నెఫ్రాన్స్ అనేవి పాడైపోతాయి. సో అలా అవ్వకుండా K+, Na+ అండ్ అమోనియం అయాన్స్ అయానిక్ బ్యాలెన్స్ కోసము ఈ ట్యూబ్యూల్స్ సెక్రెట్ చేసుకుంటాయి, తయారు చేసుకుంటాయి. సో దాన్నే మనము ట్యూబులర్ సెక్రేషన్స్ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అయానిక్ అండ్ యాసిడ్ బేస్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి ట్యూబ్యూల్స్ సెక్రెట్ చేసుకుంటాయి అన్నమాట. ఈజ్ ఇట్ ఫైన్? సో దిస్ ఈజ్ అబౌట్ ద ట్యూబులర్ సెక్రేషన్. సో అవుట్ ఆఫ్ ద టోటల్ థింగ్ చెప్పాను కదా, ప్రాక్సిమల్ కన్వర్టెడ్ ట్యూబ్యూల్లో 80% ఎలక్ట్రోలైట్స్, వాటర్, న్యూట్రియంట్స్, ఎసెన్షియల్ సబ్స్టెన్స్ అన్నీ కూడా. ఎసెన్షియల్ సబ్స్టెన్స్ అంటే ఏంటి? గ్లూకోజ్, అమైనో యాసిడ్స్ ఇవన్నీ కూడా రీఅబ్జార్బ్ అయిపోతాయి. అండ్ లూప్స్ ఆఫ్ హెన్లీలో చూసుకున్నట్లయితే వాటర్ అంతా కూడా డిసెండింగ్ లిమ్లో వాటర్ అంతా కూడా రీఅబ్జార్బ్ అయిపోతుంది. అలా రీఅబ్జార్బ్ అయిపోయినప్పుడు ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి వాటితో సమానంగా ఉన్నట్టు Na+ అయాన్స్ని సెలెక్టివ్గా బ్లడ్లోనికి పంపించడం జరుగుతుంది. అప్పుడు ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎక్కడ? అసెండింగ్ లిమ్లో ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. Na+ అయాన్స్, NaCl- అయాన్స్ బయటికి వెళ్ళడం జరుగుతుంది, బ్లడ్లోనికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ డిజిటల్ కన్వర్టెడ్ ట్యూబ్యూల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మెయిన్ ఒక హార్మోన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, యాంటీ డయూరెటిక్ హార్మోన్. ఇదేంటి? ఫ్యాకల్టేటివ్ రీఅబ్జార్ప్షన్కి హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే యాంటీ డయూరెటిక్ హార్మోన్ అనేది డిజిటల్ కన్వర్టెడ్ ట్యూబుల దగ్గర మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఏంటి అంటే Na+ అయాన్స్, వాటర్, బైకార్బోనేట్ అయాన్స్ బయటికి బ్లడ్లోకి వెళ్ళినప్పుడు K+, H+ అయాన్స్, NH3+ అయాన్స్ మళ్ళీ ట్యూబ్లోకి సెక్రెట్ అయ్యి మెయింటైన్ చేస్తాయన్నమాట. సో ఇక్కడ వాటర్ రీఅబ్జార్ప్షన్కి మెయిన్గా మనకి యాంటీ డయూరెటిక్ హార్మోన్ హెల్ప్ చేస్తుంది. ఇక్కడ డిజిటల్ కన్వర్టెడ్ ట్యూబ్యూల్ దగ్గర. ఓకే, నెక్స్ట్ అలాగే యూరిన్ pH కూడా మెయింటైన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ కలెక్టింగ్ డక్ట్. సో కలెక్టింగ్ డక్ట్స్ ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? మెడ్యులర్ రీజన్లో ఉంటాయి. నెక్స్ట్ యూరియా అనేది రిలీజ్ చేస్తుంది. చెప్పాను కదా నేను, యూరియాని రిలీజ్ చేస్తుంది. కలెక్టింగ్ డక్ట్ యూరియాని రిలీజ్ చేస్తుంది. ఇది ఎందుకు రిలీజ్ చేస్తుంది అంటే ఆస్మోలారిటీ, టు మెయింటైన్ ఆస్మోలారిటీ. అయానిక్ అండ్ వాటర్ బ్యాలెన్స్ అనేది ఉండాలి బ్లడ్లో కానీ మళ్ళీ ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్లో కానీ. సో అది మెయింటైన్ అవ్వడానికి మనకి యూరియాని లిటిల్ అమౌంట్స్లో రిలీజ్ చేస్తుంది అనమాట బ్లడ్లోనికి. అండ్ నెక్స్ట్ నౌ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ఈజ్ ఫార్మ్డ్. అవి యూరిటర్స్ ద్వారా యూరినరీ బ్లాడర్లోనికి వెళ్తుంది. ఓకే, గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది. సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్ మనకి డక్స్ ఇక్కడ జరుగుతుంది. ట్యూబులర్ సెక్రేషన్ అనేది ఈ ట్యూబ్యూల్స్లో సెక్రేట్ అవుతుంది. దాన్ని ట్యూబులర్ సెక్రేషన్ 3 ప్రాసెస్లో మనకి యూరిన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఫైనల్గా కలెక్టింగ్ డక్ట్లోకి ఎంటర్ అయ్యి అండ్ నెక్స్ట్ కలెక్టింగ్ డక్ట్లో నుంచి ఈ పెల్విస్లోనికి ఓపెన్ అయ్యి అన్ని పిరమిడ్స్లో నుంచి ఉన్నటువంటి నెఫ్రాన్స్, ఈ పిరమిడ్స్ ఉంటాయి కదా, ఆ పిరమిడ్స్లో నెఫ్రాన్స్ ఉంటాయి అన్నమాట. ఈ పిరమిడ్స్ ఉన్నాయి కదా, ఈ పిరమిడ్స్లో నెఫ్రాన్స్ ఉంటాయి. ఆ నెఫ్రాన్స్ యొక్క కలెక్టింగ్ డక్ట్స్ అన్నీ కలిసి పెల్విస్లోనికి ఓపెన్ అవుతాయి. పెల్విస్లో నుంచి ఫైనల్గా మనకి ఈ యూరిటర్స్లోనికి ఓపెన్ అవుతుంది. యూరిటర్స్లో నుంచి యూరిన్ అనేది యూరినరీ బ్లాడర్లో స్టోర్ అవుతుంది. సో యూరినరీ బ్లాడర్ ఎప్పుడైతే ఫిల్అప్ అయిపోతుందో మనకి సిగ్నల్స్ వస్తాయి. సో అండ్ ఫైనల్లీ వీ విల్ discharge the urine. So the process of discharging the urine is called mixturation antamata. The process of urination is called mixturation. Is it fine? So final ga urine lo vachesi manaki pH 6.0 untundi. Okay, generally per day we will discharge how much of urine? 1 to 1.5
liters of urine is discharged and pH is about 6.0 acidic pH ఉంటుంది. Out of that 96% water ఉంటుంది and 2% is urea and 2% are other soluble substances. So this is the urine formation of urine. 3 steps lo complete అవుతుంది. Is it fine? 3 steps are glomerular filtration, selective reabsorption, tubular secretion.